స్టైలిష్ స్టార్ టు ఐకాన్ స్టార్, నంది అవార్డ్ టు నేషనల్ అవార్డ్. ఇంతకంటే ఇంట్రొడక్షన్ అవసరం లేదనుకుంటా. హీరోగా 2003లో వచ్చిన గంగోత్రి మూవీతో ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే ఈడు హీరో ఏంట్రా, ఆ ఫేస్ ఏంట్రా అని ట్రాల్ చేసిన వాళ్ళతోనే ఇప్పుడు హీరో అంటే అల్లు అర్జున్ రా అనే స్టేజ్ కి వచ్చేసారు. ఇంతకంటే ఒక హీరోకి సక్సెస్ ఏముంటుంది. ఇంకా ఆ తర్వాత వచ్చిన ఆర్య మూవీతో తన ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. డాన్స్, ఫైట్స్, కామెడీ, యాక్షన్ ఇలా అన్నిట్లో తనకంటూ ఒక స్టైల్ ని బిల్డ్ చేసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ లో మెగాస్టార్ అనే బిగ్ బాస్ ఉన్నా కూడా అల్లు అర్జున్ సెపరేట్ స్టైల్ అండ్ ఫ్యాన్ బేస్ రెండు అందుకోవడంలో సక్సెస్ అయ్యారు. కెరియర్ బిగినింగ్ స్టేజ్ లోనే ఆర్య, బన్నీ, పరుగు, దేశముదురు లాంటి సాలిడ్ హిట్స్ పడ్డాయి. ఈ హిట్స్ తో అటు యూత్ లోను ఫ్యామిలీ ఆడియన్స్ లోను అల్లు అర్జున్ క్రేజ్ గ్రాడ్యువల్ గా గ్రో అవుతూ వచ్చింది. ఇలా హిట్స్ పడుతున్నా కూడా కలెక్షన్స్ విషయంలో ఎందుకో అల్లు అర్జున్ గారు కొంచెం వెనకబడ్డారు. బట్ రేజ్ గుర్రం మూవీతో అల్లు అర్జున్ కి ఫస్ట్ బ్రేక్ త్రూ వచ్చింది. ఈ మూవీతో టైర్ 1 హీరోస్ లిస్ట్ లోకి బన్నీ వచ్చేసాడు. ఆర్య మూవీతోనే కేరళలో తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు. మన తెలుగు హీరోస్ లో కేరళలో ఎవరికీ లేనంత ఫాలోయింగ్ అల్లు అర్జున్ కే ఉంది. ఇది ఏ హీరో ఫ్యాన్ అయినా యాంటీ ఫ్యాన్ అయినా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. అల్లు అర్జున్ నుండి మల్లు అర్జున్ అనే రేంజ్ కి వెళ్లారు మన బన్నీ. ఇంకా డాన్స్ కోసం చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో బెస్ట్ డాన్సర్ ఎవర్రా అంటే వెంటనే గుర్తొచ్చే పేరు అల్లు అర్జున్. అలానే తన మూవీస్ లో ఫ్రమ్ గంగోత్రి చూసుకుంటే ఏ మూవీ ఆల్బమ్ తీసుకున్నా అన్ని చార్ట్ బస్టర్స్ కనిపిస్తాయి. ఆ అంటే అమలాపురం నుండి ఊ అంటావా మామా వరకు ఇంకా వేరే ఏ హీరో కెరీర్ లో లేని మ్యూజికల్ హిట్స్ అల్లు అర్జున్ కే ఉన్నాయి. అల్లు అర్జున్ సాంగ్స్ బాలీవుడ్ టాప్ స్టార్స్ రీమేక్ చేశారంటే తన మ్యూజిక్ టేస్ట్ ఏంటో చెప్పొచ్చు. ఇంకా మూవీస్ కోసం మాట్లాడుకుంటే బద్రీనాథ్, వరుడు, ఇద్దరు అమ్మాయిలతో, ఆర్య 2, డీజే అండ్ నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. కెరియర్ లో ఇలాంటి కమర్షియల్ గా ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నప్పటికీ ప్రెసెంట్ ఉన్న హీరోస్ లో సక్సెస్ రేషియో గురించి మాట్లాడుకుంటే అల్లు అర్జున్ కే ఎక్కువ ఉంది. ఆర్య 2 బాక్స్ ఆఫీస్ వైస్ కమర్షియల్ గా ఫెయిల్ అయినప్పటికీ సాంగ్స్ మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉంటాయి. పేదం మూవీ ఫ్లాప్ అయినా కూడా అల్లు అర్జున్ యాజ్ కేబుల్ రాజు పెర్ఫార్మెన్స్ కి మాత్రం ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సిందే. ఆ రేంజ్ లో ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయాడు. ప్రతి మూవీలో వెర్సిటాలిటీ చూపిస్తూ ఏ క్యారెక్టర్ కి ఆ క్యారెక్టర్ లో తన బెస్ట్ ఇచ్చారు. రుద్రమదేవిలో గోనగన్నారెడ్డిగా అందరినీ మెస్పరైజ్ చేశారు. ఇంకా బన్నీ కెరీర్ లో యాక్టింగ్ తో పాటు అవార్డ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఆర్య మూవీకి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. ఇంకా పరుగు మూవీకి తన యాక్టింగ్ కి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నాడు. ఇలా సంతోషం, సైమా అండ్ సినిమా అవార్డ్స్ కూడా తన కెరీర్ లో చాలానే అందుకున్నాడు. అలానే 2014 నుండి ఫోర్బ్స్ మ్యాగజైన్ టాప్ 100 లిస్ట్ సౌత్ నుండి అల్లు అర్జున్ నేమ్ లేకుండా ఎప్పుడూ లేదు. ఇంకా మన తెలుగు హీరోస్ కి ఎప్పటి నుండో అందలేని ద్రాక్షగా ఉన్న నేషనల్ అవార్డు కొట్టి తన యాక్టింగ్ ఎబిలిటీ ఏంటో వరల్డ్ మొత్తానికి తెలిసేలా చేశాడు. అలానే ఫస్ట్ తెలుగు యాక్టర్ టు హ్యావ్ వ్యాక్స్ స్టాట్యూ అట్ మేడమ్ టుసాద్ సింగపూర్. ఇలా అల్లు అర్జున్ చూస్తుండగానే ఎవరు ఊహించలేని హైట్స్ కి వెళ్ళిపోయాడు. ఇంకా అల్లు అర్జున్ కెరీర్ లో కలెక్షన్స్ కోసం మాట్లాడాలంటే కెరీర్ లో ఫస్ట్ బ్రేక్ త్రూ రేస్ గుర్రం మూవీతో వచ్చింది. ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్ లోనే ఫస్ట్ 100 crore గ్రాసర్ గా నిలిచింది. అలానే సరైనోడు ఆ టైం కి అల్లు అర్జున్ బిగ్గెస్ట్ హిట్ గా ఉంది. ఈ మూవీ కూడా బన్నీ కెరీర్ లో సెకండ్ 100 crore గ్రాసర్ గా ఉంది. సరైనోడు తర్వాత వరుసగా ఫ్లాప్స్ పడడం వల్ల లాంగ్ గ్యాప్ తీసుకుని వచ్చిన మూవీ అలా వైకుంఠపురంలో. ఈ మూవీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో వేరే చెప్పాల్సిన పని లేదు. అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని ఈ మూవీ బ్రేక్ చేసి 150 crore రికార్డ్ కలెక్షన్ షేర్ ని కొట్టింది. ఇప్పటికీ ఈ రికార్డ్ ని ఏ రీజనల్ ఫిల్మ్ కూడా బ్రేక్ చేయలేకపోయింది. ఇంకా కోవిడ్ తర్వాత వచ్చిన పుష్ప కూడా డివైడ్ టాక్ తెచ్చుకున్నా కూడా 100 crore షేర్ క్రాస్ చేసింది. ఇంకా నార్త్ లో కలెక్షన్స్ ఎలా ఓపిందో వేరే చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ నార్త్ లో ఏకంగా 130 crore గ్రాస్ ని క్రాస్ చేసింది. ఇది కూడా ఒక రికార్డ్. ఇంకా పుష్ప తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ పీక్స్ కి వెళ్ళింది. రాజమౌళితో ఒక్క మూవీ కూడా చేయకుండానే పాన్ ఇండియన్ స్టార్ గా తన మార్క్ ఏంటో చూపించారు. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఎవరి దగ్గర అడిగినా అల్లు అర్జున్ నేమ్ లేకుండా లేదు. వార్నర్ నుండి కోహ్లీ వరకు, రీసెంట్ గా ధోని వరకు అందరూ పుష్ప సిగ్నేచర్ స్టైల్ ని ఇమిటేట్ చేసిన వాళ్ళే. పుష్ప 2 కి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ హీట్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. అలా ఉంది హైప్ అండ్ క్రేజ్ ఈ మూవీకి. పొరపాటున పుష్ప 2 కి యావరేజ్ టు హిట్ టాక్ వస్తే ఇండియా మొత్తం షేక్ అవ్వడం పక్క. డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా జనాలు క్యూ కట్టేలా ఉన్నారు ఈ మూవీకి. మెయిన్ గా నార్త్ ఇండియాలో ఏ తెలుగు హీరోకి లేని క్రేజ్ ప్రెసెంట్ అల్లు అర్జున్ ఒక్కడికే ఉందని చెప్పాలి. ఇలానే అల్లు అర్జున్ పుష్ప 2 తో కూడా ఇంకో నేషనల్ అవార్డు కొట్టాలని, వరల్డ్ వైడ్ తెలుగు సినిమా స్టామినాని ఇంకా పెంచాలని కోరుకుంటూ లెట్స్ విష్ హిమ్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే టు అవర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఈ వీడియోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీరు నిజంగా ట్రూ ఫ్యాన్ అయితే కమెంట్ బాక్స్ లో హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ అని నింపేయండి. లాస్ట్ గా మా ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.